విక్రమాదిత్య పల్లవుల మీద విజయం సాధించినందుకు అతనికి గిఫ్ట్ కింద ఈ ఆలయాన్ని నిర్మించింది. దీన్ని మల్లికార్జున స్వామి దేవాలయం అంటారు, లేదంటే త్రిలోకేశ్వర ఆలయం అని చెప్పని కూడా అంటారు. సో ఇది విక్రమాదిత్య 2 యొక్క రాణి నిర్మించింది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది చూడండి. దీనిని 735వ సంవత్సరంలో నిర్మించారన్నమాట. ఇది విక్రమాదిత్య యొక్క భార్య అయినటువంటి త్రిలోకేశ్వరి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఎందుకంటే అప్పుడు చాళుక్యుల వంశం అంతా పతనం అయిపోయింది. తర్వాత ఈ విక్రమాదిత్య 2 చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలుపుకొని పల్లవుల మీద విజయం సాధించి మళ్ళీ సామ్రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు అనమాట. ఆ విజయానికి గిఫ్ట్ కిందే ఈ ఆలయాన్ని నిర్మించింది. సో చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్.